शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। సుఖ దుఃఖాలకి గ్రహ గ్రహాలు కారణమని అన్నట్లయితే అవి జన్మించిన వాటినే ప్రభావితం చేయగలవు. పుట్టుకలేని ఆత్మను ఎలా ప్రభావితం చేస్తాయి? గ్రహములు తమ ప్రభావానికి లోను కాగలిగే శరీరాదులనే ప్రభావితం చేస్తాయని జ్ఞానులు అంటారు. ఆత్మ వాటికి సర్వదా అతీతమైనదే. మనుష్యుడు ఎవరిపై కోపగించుకోవాలి? కాబట్టి నేను దేహము, నేను అన్న ఐడెంటిటీ తిరిగేవాడికే గోలలన్నీ. నేను, నాది, నావి, ఫలానా ఫలానా అనుకుంటూ ఎవరైతే తిరుగుతారో వారికే. అంటే కాబట్టి ఎవరికైతే ఈ బాహ్యమైన ప్రపంచంలో కోరికలు అవి ఇవి ఇక రకరకాలు మనం చెప్పేది ఏముంది, మీకు అందరికి తెలిసిందే ఉంటాయో వాళ్ళకే ఈ జన్మ నక్షత్రాలనండి, పూజలనండి, ఇంకా ఇవన్నీ కూడా. శరీరం నేను కాదు అనుకున్న జ్ఞానులకి వేటితోటి కూడా పని లేదు అని చెప్తున్నారు. ఒక సూదంటి రాయి దాని పరిధి లోపల ఇనుప కణాలను ఆకర్షించగలుగుతుంది. ఒక కర్ర ముక్కను గాని దాని పరిధిలో లేని దానిని గాని అది ఆకర్షించదు. ఆత్మ శాశ్వతమైనది, జన్మ లేదు. గ్రహములు జన్మించినటువంటి పరివర్తనశీలమైన వస్తువులను మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఆత్మ వాటికి భిన్నమైనది, అతీతమైనది. అందువలన ఈ గ్రహములు ఆత్మకు ఏ విధంగానూ కూడా ఏ నష్టాన్ని చేయలేవు. అంటే సుఖ దుఃఖాలు ఇలాంటివన్నీ ఏమి కలుగ చేయలేవని అర్థం. ఆత్మ అన్నిటికీ భిన్నమైంది కాబట్టి, అంటే అతీతమైనది. దానికి ఇవన్నీ లేవు. లేని వాటిని ఎలా చేస్తారండి? ఇంట్లో ఉన్న వస్తువుని వాడతారు కానీ లేని వస్తువుల్ని ఎలా వాడతారు? కాబట్టి అందుకని ఇక్కడ గ్రహాలు కూడా నేను శరీరం అనుకున్న వాళ్ళనే విసిగిస్తాయి, నేను ఫలానా అనుకున్న వాళ్ళని విసిగిస్తాయి. ఎందుకంటే నువ్వు ఫలానా అనగానే ఇవన్నీ వచ్చి చేరే కర్మలతో పాటు. కర్మలు, ఆ కర్మలు నశించడానికే కదా గ్రహాలను ఉపాసిస్తారు. గ్రహాలకి పూజలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కవర్లు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం నేను, నాది, నావి అనుకున్న వాళ్ళకే. వాడు తప్పదు. ధర్మం చేసే వాళ్ళకి గ్రహాలతో వాటితో పనిలేదు. తన ధర్మం తాను నిర్వర్తిస్తాడు. ధర్మం చేసుకునే వాడికి గ్రహాలతో అసలు ఎక్కడా ఏ పని లేదు. ఏదైతే ధర్మ విరుద్ధంగా కానివ్వండి లేదా లేని వాటిని కావాలి అనుకునేవాడికి, ఉన్నదానితో తృప్తి పడేవాడికి ఏదీ లేదు, ఏమీ అక్కర్లేదు అసలు. ఆ లేని వాటికి తాపత్రయపడుతూ వాటిని సంరక్షించుకోవాలనుకున్న వాడు సంపాదించాడండి, దాన్ని సంరక్షించుకోవాలి అంటే నానా తిప్పలు కదండి. మళ్ళీ పాలసీలు, బ్యాంకు ఇవన్నీ కావాలి. అదే ఉన్నదే ఉందనుకోండి, వచ్చింది ఖర్చు పెట్టినాడు అయిపోయింది. అప్పుడు ఏ బ్యాంకుతో పని, ఏ పాలసీల పని ఏది లేదు. అంటే వాడికి కావలసినంత వస్తుంది, హాయిగా ఉంటున్నారు. పూర్వకాలం ఎక్కడున్నాయండి బ్యాంకులు, ఎల్ఐసీలు? ఒక్క ధాన్యాన్నే నిల్వ చేసుకునేవారు, అంతే తప్ప మిగతావేవి ఉండేవి కాదు. ఇప్పుడు సరే ఇక ధాన్యం తప్ప మిగతావన్నీ, అందుకే ధాన్యానికి పురుగులు పడతాయి, ఇంటికి తీసుకొచ్చుకుంటారు. సరే అవన్నీ సరదాగా చెప్పేవి. మొత్తానికి ఏమిటి అంటే ఎవరికైతే ఈ నేను ఐడెంటిటీ కోరికలో ఇంకోటి ఏదో ఉంటుందో వాడికి ఈ యొక్క నానా గోళలు ఉన్నవాడికే నానా గోళలు. ఏ గోళ లేని వాడికి ఈ చంటి పిల్లలకి ఏమైనా ఉంటాయండి? వాళ్ళకి ఏం తెలుసు? మీరు పూజలు చేసినా తెలియదు, ఏం చేసినా తెలియదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి ఏ గోళ లేదు. గోల్ ఉన్నది మీకే. కాబట్టి మీరే పరిగెడతారు ఇటు అటు అని, ఏదేదో అని పరిగెడతారు. పరిగెత్తని వాడికి వాడిలాగా హాయిగా ఆనందంగా ఒక దగ్గరే చక్కగా ఉండొచ్చు, ఏ గొడవ లేదు. కాబట్టి జ్యోతిష్యం అనేది కూడా ఒక విజ్ఞాన శాస్త్రమే. వాడు జన్మించిన సమయాన్ని బట్టి వాటిని బట్టి తయారు చేయబడుతుంది. ఆరోగ్యం, సంపద, ఇహ గమ్మ రకరకాలు అందులో చూసేది. ఈ గ్రహ మండలం మన శరీరాలపై ప్రభావం చూపుతుంది. వాస్తవం ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు
ప్రతి ఇతర వస్తువు పైన కొంచెంగా గాని అధికంగా గాని ప్రభావం ఎందుకంటే అన్ని ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అన్ని పంచమహాభూతాలతోటే తయారయ్యాయి. ఒకే పూర్ణం యొక్క భాగములు, ఒకే ఆత్మ యొక్క వ్యక్తీకరణాలు. అంటే ఇక్కడ అన్ని పంచభూతాల్లోవే, అది దానికి అతీతంగా అసలు ఏవీ లేవు. అక్కడ అతీతంగా ఏమున్నాయండి? ఏవి లేవు, అన్నీ కూడా. అందుకనే చేసినది, చేయించేది, చేయబడేవి సర్వము ఆ పరబ్రహ్మమే. పరబ్రహ్మానికి అతీతంగా ఏముంది? ఏది లేదు. కాబట్టి నీ కోరికలన్నా అదే, నువ్వన్నా అదే, గ్రహాలన్నా అదే, ఏదైనా అదే. దానికి మించింది గాని ఇంకోటి గాని ఎక్కడా లేనే లేదు. అది గ్రహించిన వాడు సుమ్మ ఇరు రమణ మహర్షి లాగా ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఏది లభించిందో దాంతో తృప్తి, లభించకపోయినా తృప్తే, లభించినా తృప్తే. ఏదైనా సరే హాయిగా వాడు అంటాం కదా, బిందాసుగా ఉంటాడండి వాడు అలాని. అలా ఉండాలి. ఆ స్థితే నిలకడ స్థితి. ఆ స్థితి పొందిన వాడికి గ్రహాలతో గాని వేరే. అందుకనే నస్వర దేవతలని అని అన్నాడు ఆయన శంకరాచార్య శివానంద లహరిలో. కాబట్టి వాళ్ళతో పనే ఉంది అన్నాడు. దేవతల్ని ఎందుకు ఆరాధిస్తారండి? నీకేదో సుఖం కలగాలని. లేదా ఆరాధన ఎందుకండి? చంటి పిల్లాడికి మాటలు వచ్చా? వాడు ఆరాధన చేయగలడా? వాడి కోరికలు లేవా? అది. కాబట్టి అక్కడ కోరికని గుర్తించని స్థితి వాడికి ఏదీ లేదు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? ఏమీ లేదు. మరి ప్రార్థన చేస్తే దేవుడా దేవుడా ఆకలిస్తుంది అన్నం తయారు చేయంటే చేయాలి కదా, మరి చేస్తారేంటండి? సరే నీ ప్రయత్నం కావాలరా అన్నాడు. నువ్వు అసక్తుడు అయినప్పుడు అని అంటే అప్పుడు కూడా కోరికే కదా. నీ అసక్తత ఒక కారణం, నీకు ఆకలి అనేది ఒక కోరిక. అది తీర్చడానికి భగవంతుడు ప్రార్థించావు కాబట్టి భండాసురుని సంహరించడానికి అలా ఒకటి. కాబట్టి కానీ మరి నీలో ఉన్న ఆ బండతనాన్ని, అసుర లక్షణాలను నశింపచేయడానికి నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? చేయలే. ఎప్పుడు ప్రార్థన చేసినా నీ గోలలే. ఎప్పుడైనా స్వామి నాలో ఈ యొక్క ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, కాస్త వీటిని పోగొట్టు స్వామి అని అన్నారా? అబ్బే, ఆలోచించండి. ఎప్పుడూ అనలేదు. క్వశ్చనే లేదు కదా. వాటన్నిటిని సంరక్షించి పెంచి పోషించారు. మిగతావి ఎక్కడున్నాయండి? బయట కోరికలే. దాంతో ఇంకొంచెం రాగద్వేషాలు పెరిగాయి తప్ప. కానీ ఎప్పుడైనా సిన్సియర్ గా అమ్మా మాలో ఈ యొక్క దుర్గుణాలు ఉన్నాయి, దీన్ని నశింపచేయని అన్నారా? పక్కవాడి దుర్గుణాన్ని నశింపచేయమని అడుగుతారు. మీ దుర్గుణాన్ని దాచుకుని అమ్మా వాడికి చాలా, వాడు దుర్మార్గుడమ్మా, వాడికి కోపం ఎక్కువ, వాడికి అది ఎక్కువ ఇది ఎక్కువ, కాస్త వాడిని మార్చమ్మా అంటారు. అది. కాబట్టి పక్కవాడిది అడుగు, అంతేగాని నీ గుణాలు నువ్వు చూసుకున్నావు నీ గుణాల గురించి అడిగావా? అడగరు. వాడి గుణాలు, అసలు వాడి గుణం వల్లండి నీకు ఇలా అయిపోయింది, అసలు వాడు పరమ దుర్మార్గుడండి అని అంటారు. అంతేగాని నీ దుర్మార్గాన్ని వాడు చూద్దాం. ఏదైతే ఏమైంది? అప్పుడు తపస్సు చేసి ఏమన్నాడంటే పక్కవాడు ఏమడిగాడో వాడు ఒక కన్ను వీడు అడిగేట, మళ్ళీ వాడేం అడిగాడంటే నీకేది ఇచ్చినా డబల్ ఇమ్మన్నాడు అనేసరికి వీడు అడిగేట, అమ్మో ఇదేమిటి నాకన్నా వాడికి డబల్ అడిగానికి నాకు ఒక కన్ను పోవాలన్నట్ట. అది. అందుకని రెండు కళ్ళు పోగొట్టుకున్నారు. ఎందుకంటే తపస్సు చేయడం ఎందుకండి? దీనికోసమా? కాబట్టి మరి దేవతా పూజ ఎందుకండి? అనవసరమైన వాటి కోసం చేస్తున్నట్టే కదా. మరి ఇప్పుడు గుళ్ళో గోపురాలకు వెళ్ళి పూజలు చేసేసి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ తెచ్చుకుని మేము వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయ చూపిస్తాడా ఇవ్వడానికి బాబు. వీలైతే ఇంకో రెండు కూడా తెచ్చుకోవాలి, మనం కొట్టకపోయినా సరే. ఏం చేసుకుంటాడని మళ్ళీ పూజారిని ప్రశ్నలు, నీకెందుకయ్యా అన్ని రోజు తీసుకుపోతావా, ఇవాళ మాకు ఇయ్యి అంటారు. నీకెందుకయ్యా? పాపం తెచ్చుకున్నట్టండి. మీరు గుడి నుంచి పూచిక పుల్ల తెచ్చిన పూజారి అనుమతి లేకుండా కానివ్వండి, అసలు మీరు తెచ్చుకున్న మాదేనండి, మేము ధర్మకర్తలం లేకపోతే మేము పోషకం అన్నా ఏదైనా సరే అది దేవుడికి సంబంధించింది. గడ్డి పరకైనా సరే దేవుడికి సంబంధించిందే. ఆయన ఇల్లని కదా, ఆయన పెట్టారు కదా అక్కడ. ఆయన పర్మిషన్ ఎక్కడుంది మీకు? తీసుకొచ్చుకోకూడదండి. అంటే కొబ్బరి చిప్పలు ఒక రెండు ఇవ్వు మూడు ఇవ్వు అని అడగకూడదు. నువ్వు అంత కొనుక్కోలేని స్థితిలో ఉన్నావా? లేవుగా. మరి ఎందుకండి కకృతి? సో ఆ విధంగా మనం పాపాలు తెచ్చుకుంటాం తప్ప పాపాలు స్వామి నేను పాపం చేయకుండా కాపాడు అంటారా? అందుకనే గ్రహాలు ఇవన్నీ కూడా చూపించుకోవాలి. మరి గ్రహాల అప్పుడు అన్ని మారిపోతూ ఉంటాయి కదా. మీరు ఆఫీసులో తప్పులు చేశారనుకోండి, బాస్ పనిష్మెంట్లు ఇవ్వడా? స్కూల్లో టీచర్ పనిష్మెంట్లు ఇవ్వదు. మీరు చేసే పనులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది కదా.
అవునమ్మా. మరి మీరు చేసే వాటికి అందుకనే గ్రహాలు ఈ గడి మారింది ఆ గడి మారింది అంటారు. నువ్వు చేసే కర్మలను బట్టి గళ్ళు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒకటే నక్షత్రం వాళ్ళు ఒకే రాశి వాళ్ళు అనేక మంది ఉంటారు. మరి అందరూ ఒక రకంగా ఉన్నారా చెప్పండి? ఒకే సమయంలో పుట్టిన అందరి జాతకం ఒక రకంగా ఉందా? లేదుగా, లేదమ్మా. రకరకాలుగా ఉన్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి. కాబట్టి ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి. ఇంకోటి కర్మ చేయడం ఎందుకు, మళ్ళీ అక్కడ అంతా తిరగటం ఎందుకండి? వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ వాడు జాతకం చెప్పాలి కానీ మళ్ళీ వాడికి డబ్బులు ఇవ్వాలంటే ఎంత బాధ అండి. పూజ చేయాలి కానీ వాడికి డబ్బులు ఇవ్వకూడదు. ఎన్ని గోరలు, గంటలో పూజ అయిపోవాలి. ఇక మరి కర్మలు రాక ఏమవుతాయండి? ఆ, ఇంకొంచెం కర్మ తెచ్చుకున్నారు. అదేదో పూజ చేయకుండా మామూలుగా ఉన్నా పోయేది. ఎన్ని తప్పులు వచ్చాయండి? తొందరగా చేయమన్నది ఒక తప్పు, మనసు అక్కడ లగ్నం కాకపోవటం ఒక తప్పు, బ్రాహ్మడు దక్షిణ సరిగ్గా ఇవ్వకపోవటం తప్పు, ఆ బియ్యం పెడతారు భయంకరమైన బియ్యం, పురుగులు పెట్టే బియ్యం ఉంటుంది అక్కడ. ఆ మీరే తినలేరు, మరి బ్రాహ్మడికి ఎలా ఇస్తారండి? అదో దోషం. ఇక అక్కడ పెట్టే గుడ్డ ముక్కలు ఆ ముక్కలు అవెందుకు పనికిరావు. బ్రాహ్మడికి పోతుంది జాకెట్ గుడ్డ, అది అసలు దేనికి పనికిరాదు. ఆ జాకెట్ గుడ్డ పెడతారు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కదా అంటారు. నువ్వు డబ్బులు ఇచ్చేది బ్రాహ్మడికి, కానీ అక్కడ ఆవాహన చేసింది ఎవరిని? అది పరమాత్మని మర్చిపోతారు. మరి ఎన్ని దోషాలండి? అనవసరంగా దాన్ని వదిలి చేయకుండా ఉంటేనే ఏం కాదు. అదే అందుకనే అన్నారు, ఎందుకు అనవసరంగా ఆరాధించడం ఎందుకు, లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని. తెచ్చుకుంటే కరెక్ట్ గా తెచ్చుకోవాలి తలనొప్పి. కదా, మంచి తలనొప్పి అనుకోండి సరిగ్గా ఒక టాబ్లెట్ తగ్గుతుంది. అనవసరమైన తలనొప్పులు అనుకోండి తగ్గవు. చిన్నప్పుడు మా పిల్లలు కడుపు నొప్పి స్కూల్కి వెళ్ళనంటే ఎందుకు వచ్చింది కడుపు నొప్పి అని అడిగేదాన్ని, ఎవరిని చూసి వచ్చింది అని. అమ్మా. అదే. అంతే మరి, కడుపు నొప్పి ఎందుకండి స్కూల్కి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అంటే అవునమ్మా. ఏదో ఉంటుంది అనమాట. ఏ హోంవర్క్ చేయలేదనా, లేదంటే ఏదో ఉంటాయి వాళ్ళకి. అది అందుకని అట్లా రకరకాలు. కాబట్టి గ్రహాలు చెడ్డవి కాదు, అలా అని జ్యోతిష్యము ఇది కాదు, ఏది కాదు. నీ ఇది సరిగ్గా లేనప్పుడు, కర్మ బాగాలేనప్పుడే కదండి జాతకానికి చూపించుకుంటారు పోయి. ఏమిటో ఒకదాని తర్వాత ఒకటి కష్టం వస్తుంది అంటే అని కదా అడుగుతారు గురువుల్ని కానివ్వండి ఎవరినైనా సరే. అమ్మా. లేకపోతే ఎందుకండి? ఏమిటోనండి ఒకటి పోతే ఒకటి వస్తుంది, మీరు చెప్పినవన్నీ చేసినా కూడా మాకు కష్టాలు తప్పట్లేదు అంటారు. చెప్పినవన్నీ అమ్మా. చేస్తే వస్తాయండి కష్టాలు? వస్తాయా? రావమ్మా. అది సంగతి. ఒక వ్యక్తి, నేను జ్యోతిష శాస్త్రాన్ని నమ్మను, ఎందుకంటే జ్యోతిష్కుడు చెప్పిన ఏ భవిష్యవాణి నిజం కాలేదు అన్నాడు. ఒక్కోసారి ఒక్కొక్క వైద్యుడు సరిగా రోగ నిర్ధారణ చేయడు, అంత మాత్రం చేత వైద్య శాస్త్రం అంతా బూటకమా? కాదు కదా. కాదు. అట్లా కాబట్టి అతను చెప్పింది జరగలేదని చెప్పి జ్యోతిష్య శాస్త్రాన్ని అనడానికి లేదు. అట్లా రకరకాలు. కాబట్టి ఒకళ్ళు సరిగ్గా లేదు కదా అని మనం దాన్ని అనడానికి లేదు. నీ కర్మ బాగాలేకపోతే ఏం చేస్తాడండి ఎవడైనా సరే. అది ఒక కథ, అంటే నేను మీకు చెప్పానో లేదో తెలియదు నాకు. అయితే ఒక అతని దగ్గరికి ఒక జ్యోతిష్కుడు, చాలా మంచి పేరున్న అతని దగ్గరికి ఒక అతను వచ్చాడు. చెప్తే ఆ రోజు రాత్రికే అతనికి మరణం ఉంది. కానీ ఎలా చెప్పాలి, నిజమైన జ్యోతిష్కులు చెప్పారండి చచ్చిపోతారని. అమ్మా. సరే అన్నట్ట, సరే మీరు రేపు రాగలిగితే నేను మీకు చెప్తాను, ఇవాళ నేను కొంచెం అత్యవసర పని మీద బయటికి వెళ్ళాలి అన్నట్ట. సరే అన్నట్ట ఈ వచ్చిన అతను సరే ఇంటికి వెళదామని వెళ్తూ ఉంటే బాగా వర్షం అన్ని వస్తే అక్కడ ఒక పాడుపడిన దేవాలయం కనపడితే అందులోకి వెళ్ళాట. వెళ్ళేసేసి ఆ శివుడిని అక్కడ చూసి, శివుడు ఎవరో ఒకళ్ళు అనుకోండి, ఆ దండం పెట్టుకుని అరే నాకే కనుక డబ్బులు ఉంటే అని భావనతో బ్రహ్మాండంగా ఆ గుడిని చేశాట. అంటే భావనతో గుడిని బాగు చేశాడు. బాగు చేసేసి రాజగోపురాలు నిర్మించి అన్ని చేసేసాడు అంతా. అయి అయిపోయింది. ఆ అతనికి ఆ గండం తప్పింది అనుకోండి ఇంకా. అయితే సరే తెల్లారిపోయింది, వాన అయిపోయింది, ఇతను మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చాట. అతను బిత్తరపోయాట, ఇదేమిటి ఎలా బతికాడు, నేను ఇంత అంటే అతనికి తన మీద తనకి నమ్మకం ఉంటుంది కదా అని అతన్ని అడిగాట, ఏమిటి జరిగింది నిన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏమిటి చేసావు అని.
అంటే అతను అన్నట్ట, ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అసలు ఇంటికి వెళ్ళలేకపోయాను, ఇలా వచ్చింది, ఆ గుడిలో కూర్చున్నాను, కూర్చుంటే నాకు ఆ గుడి పరిస్థితి చూసి బాధ కలిగి నేను మనసులో అంతా భావన చేసుకున్నాను, అయ్యో నాకు డబ్బులు ఉంటే కనుక ఈశ్వరుణ్ణి నేను ఇచ్చేసేదాన్ని కదా, ఆ అంటే గుడి అంటే బాగుంది అలా అనుకుని నేను అన్ని భావన చేశాను. అంటే ఒక భావనకి అతని యొక్క ఆ యొక్క అకాల మరణం తప్పింది చూడండి. అంటే ఒక పరమేశ్వరుడు గురించిన ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి మరణం కూడా తప్పించగలిగాడు. లేదా మీకు ఎందుకంటే అద్వైతం చెప్పటం, మరణం తప్పిస్తాడనే కదా, మీకు లేకుండా ఉంటుందని కదా, బాధలు లేకుండా ఉంటుందని కదా. ఒక కష్టం వచ్చింది అనుకోండి, దీనికన్నా చావే మేలు అని అనుకోరు వీరందరూ, డైలాగులు, సినిమా డైలాగులు, అయ్యో అది రావట్లేదే అంటారు. అంటే అర్థం ఏంటి, మీకు ఒక కష్టము అంత బాధ కలిగిస్తుందని కదా. ఆ కష్టం లేకుండా ఉండడానికే పరమేశ్వరు ప్రార్థన. అందువల్ల అట్లా అతను చాలా ఆశ్చర్యపోయాట. ఇక నీకు పూర్ణాయుష్కు నాయన, నీ జాతకం నేను చెప్పేదే ఉంది, చాలా బాగుంది అని అతను ఏదో చెప్పవలసింది చెప్పి ఆయన్ని పంపించేశాట. అంటే ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడండి. ఇది నిజమా అబద్ధమా అనే అనవసరంగా వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం, అది వేస్ట్. ఇది నిజమా అబద్ధమా పక్కన పెట్టి అతని యొక్క ఆ భక్తి తత్పరత, అతను చేయలేకపోయాడు కానీ మనసులో భావన చేసుకున్నట్ట, ఆహా ఉండుంటే ఇదంతా బాగు చేసేవాడిని కదా నేను అని, పూజలు కూడా అన్ని అట్లా భావన చేసేసాడు. చేయగానే అతని యొక్క ఆ అకాల మరణం పోయి, అంటే ఆ దోషం పోయి, దోషం పోగానే మరణం కూడా ఇదే. దోషమే కదండి, మరణం అంటే ఏమిటండి చెప్పింది, ఒక అవస్థ అన్నాడు, జీర్ణ వస్త్రాన్ని అని భగవద్గీతలో చెప్పారు. ఒక చిరిగిన వస్త్రాన్ని విడిచేసి కొత్త వస్త్రాన్ని ధరించటమే మరణం. అంటే ఈ దేహం వెళ్ళి ఇంకో దేహం వస్తుంది. కాబట్టి ఆ దేహం ఏ దేహం మళ్ళీ, నీకు అనుకూలమైన దేహమా, అసలు ఏమిటది ఆనందాన్ని ఇచ్చే దేహమా, ఇవన్నీ మనకి తెలియదు. అందుకని ఏమన్నారు, కాబట్టి మరణం అంటే వేరే ఏం లేదురా, ఇదే దోషం నశించడం. కాబట్టి ఎప్పుడో ఎందుకురా చేసుకోవటం, వేరే దేహం పొందితే మళ్ళీ దోషం ఉన్నట్టే కదా. దాని బదులు అసలు ఏ దేహం పొందకుండా ఉంటే దానికన్నా మించింది ఏముంది, అదే అద్వైతంలో చెప్పబడేది. కాబట్టి ఈ గ్రహాల చుట్టూ తిరుగుతానంటే తిరగండి, ఎవరొద్దన్నారు కదా, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంకేమైనా వస్తాయి. ఉతికిన వస్త్రాన్ని ఉతుకుతూ ఉతుకుతూ వేసుకుంటే కొన్నాళ్ళు చిరిగిపోదు. అంటే దేహాలు అదే అవుతాయి, తిరగద్దనట్లేదు. కానీ దేనికి తిరుగుతున్నావో తెలుసుకో. తిరగక్కర్లేని సందర్భాల్లో కూడా నేను తిరుగుతానంటే ఎవరేం చేయగలరండి, ఎవరు ఏం చేయగలరు. అదే ఇక్కడ చెప్పండి. ఇది అంతే, మీరు ఎన్ని అలవాట్లు చెప్పుకుని అవతల వాళ్ళు నమ్మనప్పుడు మీరు బోర్డు చెప్తారు కదండి, ఏమంటే అది తింటే పడదు, ఇది తింటే పడదు, అలా కాదండి నాకు ఇలా అలవాటైంది, అలా అలవాటైంది, ఏం చెప్తారండి. వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్పొచ్చు కదా. ఆ విన్నవాడు నమ్ముతాడో లేదో తెలీదు అనుకుంటారు, అంతే కదా. అది అందుకని ఇక్కడ ఏది అంటే ఏది దేనికి లేదా, అన్ని నశించేవి, అన్ని అబద్ధాలే. ఏది నిజం చెప్పండి, ఏది నిజము ఏది అబద్ధము, ఏంటి సంగతి, ఏది లేదు. విన్నది కూడా అబద్ధమే అంటారు ఒక్కొక్కసారి, చెప్పరండి, కళ్ళతో చూసింది అది చేసింది అవన్నీ కూడా అబద్ధాలే అందరూ, మీ చెవులతో విన్నది కూడా అబద్ధమే అని ఏదేదో అంటారండి. ఎందుకంటారంటే ఏది నిజం కాదు కాబట్టి. అంటే మూలంగా చూస్తే ఏంటి, నువ్వే నిజం కాదు, నువ్వే అబద్ధం, నువ్వే పెద్ద అబద్ధం అంటే మళ్ళీ దానికి ఏమిటో. కాబట్టి దేహ మనోబుద్ధులుగా ఈ జీవి భావించినప్పుడే గ్రహాలు అన్యమైన ఏ విషయాల చేతనైనా ప్రభావితం అవుతారు. ఎప్పుడైతే మనస్సు ఆత్మతోనూ పరమాత్మతోనూ ఏకమై ఉంటుందో మనపై ఏ ప్రభావము పడదు. ఇంకేముందండి, దేహమే నేను కాదన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. అందుకే కదా మీరు మానేశారంటే అర్థం. కానీ దేవతా పూజలు మానేసి మళ్ళీ అది కావాలి ఇది కావాలి అండి, ఇవి కావాలి లేదా ఇంకోటి ఏదో అంటే అనకూడదు. అందుకని అన్నది, ఇంటికి చెడ్డరేవుడు లాగా అన్ని మానేసేసుకుని మళ్ళీ అయ్యో నాకు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పి అంటామో, బంధువులనో పిల్లలనో ఎవరినో ఒకళ్ళని ఏదో మాటలతో హింసించడమో చేయకండి. కనీసం దేవుడు పూజ చేస్తే ఏదో ఒకటి, అందులో కొన్ని పాపాలు ఇందులో కొన్ని పాపాలు వచ్చిన పోనీ ఒక పాపం అన్న నశిస్తుంది, పదుల్లో ఒకటి పోయినా పోయినట్టే కదండి.
కాబట్టి చక్కగా కోరికలు లేకుండా అంటే ధర్మంగా ఉండండి. అనవసరంగా ఎందుకండి లేని పాపం తెచ్చుకోవడం. తులసిదాస్ అన్నట్ట జబ్ జానకినాథ్ సహాయ కరై తబ్ కౌన్ బిగాడు కరై నరతేరో అంటే అంటే రాముల వారు మనకు అండగా ఉంటే మన ఎవరు ఏం చేయగలరు అని అన్నారు. సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా నిన్ను ఆశీర్వదించవలసిన వారే, మరొకలాగా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళని నియమించాడు ఆయన అంతే. నిజంగా ఉన్నారా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారండి. గ్రహం మొదలైన బాహ్య విషయాలకు ఎక్కువ విలువ వాస్తవికతగా ఇచ్చినప్పుడే మనపై తమ ప్రభావం చూపి జీవితాలను శాసిస్తాయి. మనం మన మనస్సును ఉదాత్తమైన ఆదర్శాల యందు కేంద్రీకరించినప్పుడు అన్ని బాహ్యమైన ప్రభావాలను ఓడించగలుగుతాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత బాహ్యమైన వాటిపై ఏ విధమైన ఇది కలుగుతుంది, మనశ్శాంతి లేకపోవటమే దుఃఖానికి కారణం. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది అది. ఏదైనా సరే బాహ్యంలో అయినా అంతేనండి. ఎందుకంటే పరమాత్మ తెలియబడ్డాడు, సత్యం తెలిసిందండి. నిన్న చెప్పుకున్నాం కదా, నిజం తెలిసిన తర్వాత అబుద్ధాన్నే పట్టుకుని వెళ్ళేవాడిని ఏం చేయగలుగుతారండి. ఏం కాదు అది అంతే అన్నవాడిని ఎవడేం చేయలేడు. అవును. ఏం చేయగలుగుతారండి. కాదు ఇదే ఇదే అంటే సరే నీ కర్మ అనుభవించి అంటారు. అంతకన్నా వేరే ఏం చేయగలుగుతాడు ఎవడైనా. అమ్మా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీకు పరమసత్యం తెలిసింది, ఎందుకు మీ జీవితాలు లేకపోతే ఎందుకు ఈ మానవ జన్మ ఇవన్నీ మీకు తెలిసాయి. తెలిసిన తర్వాత కూడా కాదండి నేను ఫలానా అంటే ఏం చేస్తాను చెప్పండి, ఏమీ చేయలేం కదా. అమ్మా. అది. మరి అప్పుడు ఎలా ఉండాలో తెలిసిన తర్వాత అలా ఉండగలగాలి. అందుకని పరమసత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ పరమసత్యంతోటే ఉంటే ఉండలేకపోతున్నాం అనేది కేవలం అబద్ధమైన మాట. ఉండగలరు, ఉండదలుచుకోలేదు కాబట్టి ఉండట్లేదు. ఇది కూడా అంత ఇందాక అనలేదు, కోరికలు ఉన్నాయి కాబట్టి గ్రహాల చుట్టూ తిరగాలి. కోరికలు లేకపోతే ఏ గ్రహం కావాలండి, ఏ గ్రహం, అమ్మా. ఏ గ్రహాలతో అవసరం అండి. వాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు చూడండి, అప్పుడు వాళ్ళకి ఏదన్నా తల్లిదండ్రి తిరుగుతూ ఉంటారు, అయ్యో వీడేమిటి సరిగ్గా చదవట్లేదని ఇదని ఇదని తిరుగుతారు. వాడు తిరుగుతాడా, వాడు అబద్ధం. అంటే అర్థము ఆ కోరిక మీద ఎప్పుడైతే మీకు ఒక వ్యామోహం అనేది ఉంటుందో అప్పుడు కదండి నానా గోల. అదే లేకపోతే ఏది లేదు. కానీ ఇక్కడ అది తెలుసుకుంటే, సత్యం తెలుసుకున్న తర్వాత అబద్ధంతో పనే ఉంది. కానీ అబద్ధంతో నాకు పని ఉందండి అంటే ఈ అబద్ధమే జీవితం. కాబట్టి పరమ సత్యంగా ఉన్నప్పుడు లభించే ఆనందాన్ని తెలిసి కూడా ఆనందం బదులు ఆ దుఃఖాన్ని అనుభవిస్తే చేసేది ఏమీ లేదు. శుభం భూయాత్.